తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 13 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మున్సిపాలిటీలోనూ కమలం వికసించలేదు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 కైవశం చేసుకోగా బీఆర్ఎస్ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించింది. 6 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను దక్కించుకోగా 2 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీలో విజయం సాధించింది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని దక్కించుకుంది. 1 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలను దక్కించుకుంది. 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 14 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 6 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒక కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవశం చేసుకుంది. కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎల్లుండి కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది. రకిట, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శ్రీ సాగర్. నిన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా చాటిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ 66 చోట్ల కూడా సింగిల్ గా ఇటు చైర్మన్ పదవులను దక్కించుకుంది ఇప్పటికే అధికార పార్టీ. అదే విధంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం 13 మున్సిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తా ఉంది. ఇక బీజేపీ విజయానికి వచ్చినట్టయితే ఒక కార్పొరేషన్ లోను, అదేవిధంగా ఇటు కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇటు బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ ఇక్కడ సత్తా చారడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అది మున్సిపాలిటీల విషయానికి వచ్చినట్టయితే బీజేపీ ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయిందని మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు హోరాహోరీగా సాగుతుంది అని చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారంలో ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుపై జరిగినటువంటి ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే సత్తా చాటిందని చెప్పి కూడా మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా చాలా వరకు ప్రాంతాల్లో 37 చోట్ల హంగ్ అనేది ఏర్పడింది. అక్కడ చైర్మన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ ఏం జరగబోతా ఉంది అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఒకవైపు ఇటు ఇతర పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఖచ్చితంగా తమ చైర్మన్ గిరి నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సాయంత్రం మంత్రులతో సమావేశం కాబోతా ఉన్నారు. ఏదైతే హంగు వచ్చిన చోట కూడా అధికార కాంగ్రెస్ పార్టీయే ఎక్కడ చైర్మన్లను సాధించుకోవాలి, వ్యూహాత్మకంగా వెళ్లాలన్న దానిపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో ఇట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చెప్తా ఉన్నారు. ఎందుకంటే 1 సైడెడ్ గా ఫలితాలు వచ్చాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ హంగు వచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలు ఎక్స్ అఫీషియో సభ్యుల సహాయంతో అవి కూడా తమే నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఇండిపెండెంట్లను
తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఈ చైర్మన్లను వైస్ చైర్మన్లను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేసుకోవడం ద్వారా అక్కడ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు వ్యూహాత్మకంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా చోట్ల కూడా క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ధర్మపురి, కోస్గి వంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా నందికొండ, చిట్యాల, భీమ్గల్, మరిపేడ, డోర్నకల్, చండూర్, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్ వంటి కీలక మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. అదేవిధంగా ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనేటువంటి ఎట్లాంటి తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా హస్తం జోరు సాగిందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినట్టయితే మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఎదులాపురంలో పార్టీ అయితే భారీ మెజారిటీతో ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక మున్సిపాలిటీలు ఈ విధంగా ఉన్నట్టయితే కార్పొరేషన్లలో కూడా హస్తం హవా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక కరీంనగర్ లో అయితే బీజేపీ ఇక్కడ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ పై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో ఏ పార్టీకి కూడా ఇక్కడ మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. నిజామాబాద్ ను కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు చూస్తా ఉంది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయి ఈ కార్పొరేషన్ లో. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు వస్తే ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ 28 స్థానాలు వచ్చాయి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి 18, ఎంఐఎం కు 13, బీఆర్ఎస్ కు 1. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో కలిసి ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు పావులు కలుపుతా ఉంది. మరొక వైపు కేవలం 3 సీట్ల అడుగుల దూరంలో 3 కార్పొరేటర్లు తక్కువగా ఉన్నారు బీజేపీకి ప్రస్తుతం ఇక్కడ మేయర్ కావాలంటే. సో మరి ఒకవైపు ఇటు ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ కాంగ్రెస్, ఎంఐఎం కలిపి అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్లను పంచుకోవడం జరిగింది గతంలో. సో మరి ఈసారి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విధంగా చూసినా కూడా సో కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం వల్లే ఇట్లాంటి భారీ విజయం నమోదైందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనకు నిదర్శనం అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలను, అదేవిధంగా తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంచారు. అందుకే ఇట్లాంటి అఖండ విజయం వచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా మనము ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే మనము ఆదిలాబాద్ జిల్లాలో 10 ఉంటాయి ఇక్కడ మున్సిపాలిటీలు. 10లో కాంగ్రెస్ పార్టీ 3, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం 1 మున్సిపాలిటీ దక్కించుకుంది. 6 చోట్ల ఇక్కడ హంగ్ అనేది ఏర్పడింది. ప్రధానంగా ఈ హంగ్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అనేది కీలకంగా మారడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. నిజామాబాద్ లో 7 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలు దక్కించుకుంది. హంగ్ 2 చోట్ల రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా కూడా నిజామాబాద్ లో తెరవలేకపోయింది. కరీంనగర్ లో 13 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 1, హంగ్ 4 చోట్ల కూడా హంగ్ ఏర్పడింది. వరంగల్ లో 12 మున్సిపాలిటీలు ఉంటే 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 1 మున్సిపాలిటీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేర్యాల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక 4 చోట్ల కూడా హంగ్ అనేది ఏర్పడింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 15 చోట్ల విజయం సాధించింది. ఇక 1 మున్సిపాలిటీ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది, మరో చోట హంగ్ ఏర్పడింది. రంగారెడ్డిలో 13 మున్సిపాలిటీలకు గాను 5 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 3 చోట్ల బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక హంగ్ ఇక్కడ 5 చోట్ల కూడా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వచ్చినట్టయితే 18 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 14 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 4 చోట్ల హంగ్. అదేవిధంగా ఉమ్మడి మెదక్ లో 19 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల కూడా ఇక్కడ 6 చైర్మన్లను దక్కించుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 6 చోట్ల, అదేవిధంగా హంగ్ 7 మున్సిపాలిటీల్లో ఏర్పడింది. ఇక్కడ ఎల్లుండి 16వ తేదీన ఈ యొక్క మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగబోతోంది. ఈ రోజు దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించబోతా ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ రాజు.